ఈరోజు మనం కాంతారా చాప్టర్ 1 మూవీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అదేంటంటే ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే హైప్తోనే జనాలను థియేటర్ రప్పించి, విజువల్స్తో వంటని క్రియేట్ చేసి, పర్ఫార్మెన్స్తో తండ్రిని క్రియేట్ చేసి, జనాలను దైవత్వానికి దగ్గర చేసిన సినిమా ఈ సంవత్సరంలో ఏదైనా ఉంది అంటే దానిలో కాంతారా కూడా ఒక సినిమా. సో స్టోరీలోకి వెళ్తే, ఒక మహారాజు తన చుట్టుపక్కల ఉన్న అన్ని రాజ్యాలను గెలిచి తన కింద ఉంచుకుంటాడు. అయితే ఒక్క ప్రాంతాన్ని మాత్రం టచ్ చేయలేకపోతాడు. ఆ ప్రాంతం ఏంటో తెలుసా? కాంతారా. ఆ ప్రాంతాన్ని ఒకరోజు తన సైనికులతో సహా వెళ్ళి స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేసి ఆ మహారాజు మరణిస్తాడు. అయితే తనతో పాటు తీసుకెళ్ళిన తన కుమారుడు అక్కడి నుంచి పారిపోయి బ్రతికిపోతాడు. ఆ తర్వాత ఆ రాజవంశీయులు కాంతారా ప్రాంతాన్ని చేజింకించుకోవడానికి వేసే ప్లాన్స్ ఏంటి, దాన్ని ఆ ప్రాంతాన్ని కాంతారా ప్రాంతాన్ని కాపాడటానికి గుళిగస్వామి వచ్చి ఏం చేస్తాడు అనేది ఈ సినిమా స్టోరీ అంతా. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే స్టోరీ పాయింట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సింగిల్ లైన్ ఎజెండా. సెకండ్ థింగ్, రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే, అరే బాబు ఏంట్రా వీడు ఇంత యాక్టింగ్ చేస్తున్నాడు, మామూలుగా లేదు వీడి యాక్టింగ్ అనేలా అనిపిస్తుంది. మూడోది, రుక్మిణి శ్రీనివాస్ క్యారెక్టర్. తను ఫస్ట్ పార్ట్లో చాలా సింపుల్గా సాఫ్ట్గా కనిపిస్తుంది. కానీ సెకండ్ పార్ట్ వచ్చేసరికి తన కుయుక్తులు, తన ప్లాన్స్ చూస్తే ప్రతి ఒక్కడికి మైండ్ దొబ్బుతుంది. ఆ రేంజ్లో ఉంది ట్విస్ట్. అయితే ఇంకో క్యారెక్టర్ గుల్షన్ దేవయ్య, అంటే రుక్మిణి శ్రీనివాస్కి అన్నగా, రాజుగా, ఆ రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడై తన అసమర్థ పాలన, తన వ్యసనాలకు బానిస అయ్యి ఎలా యాక్టింగ్ చేశాడు, ఎలా మరణించాడు అనేది ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన క్యారెక్టర్. ఈ సినిమా గురించి నా రేటింగ్ ఎంత అంటే 3.5 out of 5. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.